తల్లులు అందరికీ సీతారాముని లగ్గం పండుగ శుభాకాంక్షలు. ముందుగాల పెద్ద వార్తలను చూసి ఆ తర్వాత రాముని లగ్గం ముచ్చట్లని ఈని ఆ తర్వాత ఇంకిన్ని వార్తలు చూద్దాము. మరి ముందుగాల పెద్ద వార్తలు. సీతారాముల లగ్గానికి లోకమంతా పండుగ. అక్షింతలేసి మురిసిపోయినరు భక్తులు మనసు నిండుగా. తెలంగాణ లీడర్లకు ఎలక్షన్ల సలిజరం. అసలు మోకనాటికి ఎట్లుంటుందో పార్టీలే వారం. ఆనాడు రామయ్య ఈనాడు జగనయ్యట. కష్టాల తర్వాత పట్టాభిషేకమేనట. ఉత్సవాల కింద ఉడుకుతున్న ఉస్మానియా పెద్దబడి లీడర్ల మీదనే చూపిస్తున్నారు విద్యార్థులు రువ్వడి. ఎత్తుకూర పంచాదికి సాయపు పరిష్కారం. కుర్చీలకెళ్ళి వీకేష్ పెట్టిండు గొంతుగారం. లోకంలో అన్ని లగ్గాలు జరిగింది ఒక ఎత్తు అయితే రాముని లగ్గం జరిగింది ఇంకో ఎత్తు. సీతారాముల పెండ్లంటే లోకం అంతా పండుగ అన్నట్టేనాయే. శ్రీరామనవమి పండుగను దేశమంతా మస్తుగా చేసుకున్నారు. ఊరు ఊరు వాడ వాడ ముహూర్తానికి బరాబరుగా సీతారాముల లగ్గాన్ని ఘనంగా చేసిర్రు. ఇక భద్రాచలంలో జరిగిన పండుగనైతే మాటల్లో చెప్పలేం పోండ్రి. అందుకే చూద్దాం. ఆకాశమంత పందిరి భూదేవంత పీటేసి ఆ దేవదేవుళ్లే లగ్గం చేసుకుంటా అంటే చూసేటందుకు రెండు కళ్ళు జాల్తాయా అన్నట్టు అనిపిస్తలేదు. ఏం వైభోగము, ఏం సంబురము. లగ్గం ముంగట అయ్యగారులంతా సీతారాముల గొప్పతనం గురించి చెప్పిర్రు. బరాబర్ ముహూర్తానికి అటు ఇటు కాకుండా అనుకున్న టైంకు వచ్చిన వాళ్ళంతా సప్పట్లు కొట్టంగా అంటే 12 గంటల 18 నిమిషాలకు సీతమ్మ మెడల రామయ్యతోని తాళి కట్టించిర్రు అయ్యగారులు. జగత్రక్షణ హేతునా కంఠే పయామి సుభగే త్రైలోక్యం మంగళం కురు మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తః అస్తు. ఇక లగ్గానికి ముందుగాల ఎప్పటి లెక్కనే సీఎం సార్ తలంబ్రాలు పట్టుబట్టలు పట్టుకొని వస్తారు అని అనుకున్నారు. కానీ కేసీఆర్ సార్ కొంట్లో మంచిగా లేదో లేకపోతే ఏదన్నా అర్జెంట్ పని ఉన్నదో గాని సార్ వాళ్ళు ఇంటామెను మనవడు హిమాన్షును పంపిండు. మరి మనవడు అంటే తాతతో సమానమాయే. అగో అచ్చంగా కేసీఆర్ సార్ లెక్కనే ఎట్లా మోసుకపోతున్నాడో చూడురి. ఇక సర్కార్ తరపు నుంచి గుల్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సార్ వచ్చిండు. అట్లనే కేంద్ర మంత్రి దత్తన్న, రాష్ట్ర చిన్న ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సారు, ఎంపీ సీతారాం నాయక్ సారు, డీజీపీ అనురాగ్ శర్మ సారు సాములోరి లగ్గాన్ని దగ్గరుండి చూసిర్రు. లగ్గం అయినాక తలంబ్రాల వేడుకను అయ్యగారులు చూడ ముచ్చటగా చేసిర్రు. దేవుని లగ్గ ముహూర్తానికి మించిన ముహూర్తం ఉండదని శాన దిక్కుల లగ్గాలు చేసుకున్నారు. ఏములాడాలనైతే ఇజ్రాయల్ కూడా ఒక్కటైనరు భక్తి కొద్ది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశాల నుంచి వచ్చిన వాళ్ళతోని మిథిలా స్టేడియం మొత్తం నిండిపోయింది. సాములోరి తల్వాల కోసం భక్తులు తిప్పల పడకుండా స్పెషల్ కౌంటర్ ను పెట్టించి వచ్చిన వాళ్ళందరికి అందించిర్రు ఆఫీసర్లు. సామిలోరి కళ్యాణం ఏ లొల్లులు కొట్లాటలు లేకుండా మంచిగానే జరిగింది. కానీ కళ్యాణానికి సీఎం సార్ రాకుండా వాళ్ళ మనవాన్ని ఎందుకు పంపించిండు అని రాజకీయాలు నడిచినాయి. భద్రశైల రాజమందిర అక్క ఓ అక్క నువ్వే గుర్తు కొట్టేద్దాం అనుకుంటున్నావు అన్నా? మరి నువ్వు కారు గుర్తుకేస్తావా, షే గుర్తుకేస్తావా, లేకపోతే పువ్వు గుర్తు, సైకిల్ గుర్తు, సుత్తి కొడవలి, కంకి కొడవలి గిట్లా శాన్నే ఉన్నాయి కదా, వీటిల్లో దేని కొట్టేస్తారే? నీకు గట్ల ఆలోచనలలో పడితే ఇదివరకు దాకా ఆలోచనలు చేసుకోలేదా ఏ గుర్తు కొట్టేయాలో? గిప్పటిదాకా ఓ మాట అనుకోకపోతే ఎట్లనే? అసలే కాలం నెత్తి మీదకి రావట్టే. ఏందోల్లా లేదు సూలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇంకా 2 ఏళ్ళకి ఎలక్షన్లు ఉంటే ఇప్పుడు గిట్లాగం అవుతున్నది ఏంది అని అనుకుంటున్నారు కదా. మీరు నిమ్మలంగానే ఉన్నారు కానీ లీడర్ల పరిస్థితి చూడు ఎట్లున్నదో. తెలంగాణకు ఇప్పుడు ఎలక్షన్ల జ్వరం పట్టుకున్నది. జ్వరం అంటే ఉత్త జ్వరం కూడా కాదు, చలి జ్వరం పట్టుకున్నది. మీదికి చూస్తే ఎలక్షన్లు ఇంకా 2 ఏళ్ళు ఉన్నట్టు చల్లగానే అనిపిస్తున్నది కానీ లోపట కాలిపోయే జ్వరం కొడుతుంది. ఏ ఓట్లు ఏడికి పోతాయో అని చలి జ్వరం అప్పుడు వణికినట్టే గజ్జ 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 వణుకుతున్నారు తెలంగాణ లీడర్లు. పువ్వు గుర్తోళ్ళనైతే చూసిన్రానుల్లా యూపీలో గెలిచిన కాన్ నుంచి తెలంగాణలో గెలిచినట్టే ఫీల్ అవుతున్నారు. అమిత్ షా సారు ల్యాండ్ డౌడే ఆల్సము. ఇక్కడున్న అన్ని పార్టీలకు బ్యాండ్ బజాయించుడే అన్నట్టు తెలంగాణ పువ్వులన్నీ కాషాయం రంగుల కలకలలాడుకుంటా మెరిసిపోతున్నాయి. ఇక తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ అయితే రేపే ఎలక్షన్లు ఉన్నట్టు ఆరాట పడుతున్నది.
సభ్యత్వ నమోదు పేరుతోని ఓట్ల నమోదు పెంచుకునేందుకు కేటీఆర్ సారే రంగంలోకి దిగి జిల్లాల పొంట ఓట్లప్పటి లెక్క జోరు మీటింగులు పెడుతున్నాడు. స్పీచ్లు కూడా ఓట్ల చుట్టే తిప్పుతున్నాడు కేటీఆర్ సారు. పాలమూరులో గోరేటంకన పాట రాసిండు, పల్లె పల్లెనా పల్లెర్లు మలిచే పాలమూరులో నాని పాట రాసిండు. మరి అట్లా పల్లెర్లు మలిచేందుకు కారణమైన ఆ దౌర్భాగ్యపు కాంగ్రెస్ పార్టీని నమ్ముదామా? ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఒకసారి మీరు ఇక్కడ కూర్చున్న మేధావులు, విద్యావంతులు, చదువుకున్న పిల్లలు మీరు ఆలోచించాలి. ఇప్పుడు నమ్మే కథ ఎందుకు వస్తున్నది? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పబ్లిక్ పోతారని ఎందుకు అనిపిస్తున్నట్టు? పెద్ద కొడుకు లాంటి కేసీఆర్ గారికి మీ దీవెన ఎల్లకాలం ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ చూస్తున్నారా, రేపట్లనే కేసీఆర్ సార్ ను గద్దె దించేటోళ్ళు ఎవరున్నారోల్లా దీవెనార్థి ఇంకా 2 ఏళ్ల దాకా ఉండనే ఉండే. ఎవరైనా లంచం అడిగితే నేను ఇల్లు ఇప్పిస్తా, 50,000, 10,000, 20,000 అంటే ఇది బ్రోకర్ల రాజ్యం కాదు. చెప్పు తీసుకొని కొట్టండి. ఎవరైనా లంచం అడిగితే చెప్పు తీసుకొని కొట్టండి. విన్నారా? వాళ్ళ పార్టీలకు వెళ్ళి ఎవరన్నా పైసలు తిందామని చూసినా అది వాళ్ళ తప్పే గాని కేసీఆర్ సార్నో పార్టీనో దూరం చేసుకోకుర్రి అన్నట్టు చెప్పుక తిరుగుతుండ అన్నట్టు. గింతేనా? రేపు వరంగల్ మీటింగ్ పెట్టి పార్టీ పగ్గాలు కేటీఆర్ సార్ చేతులు పెట్టాలని కేసీఆర్ సార్ అనుకుంటున్నాడని కూడా రాజకీయం తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక అటు కేసీఆర్ సార్ మనసుల ముచ్చట బరాబర్ తెలుసుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్లకు రెడీగా ఉండాలని తయారైతున్నదట. ఓ 70 సీట్లల్లో చేయి గుర్తుకెళ్లి పోటీ చేసేటోళ్ల పేర్లు ముందుగానే బయట పెట్టాలని చూస్తున్నారట కాంగ్రెస్ పార్టీ పెద్ద మనుషులు. వానాకాలం సురువయ్యే లోపట టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టిన మీటింగ్ కంటే పెద్ద మీటింగ్ పెట్టి ఓటర్లను చెయ్యిలో ఒడిసి పడదామని చూస్తున్నారట. అంటే చూస్తున్నారా, మనకు కనిపిస్తలేదు గాని తెలంగాణకు ఎంతటి ఎలక్షన్ల సరిజరం వచ్చిందో. కానీ తెలంగాణలో ముందుగాల ఓట్లు రావాలంటే అది సీఎం సార్ చేతులనే ఉంటది. ఆ సారేమో అసెంబ్లీలోనే చెప్పే 5 ఏళ్ళు ఖచ్చితంగా అధికారంలో ఉంటామని. అడ్వాన్స్ ఎలక్షన్ కానీ సార్ గింత గట్టిగా ఎలక్షన్లకు పోను అని చెప్తా అంటే ఖచ్చితంగా పోతాడన్నట్టే అనుకుంటున్నారు కడమ పార్టీల లీడర్లంతా. ఎందుకో మరి టీఆర్ఎస్ పార్టీ కూడా ఎలక్షన్లు ఉన్నట్టే చెయ్యబట్టే దీన్నే రాజకీయం అంటారు కావచ్చు కదా. అబ్బా నమ్మొస్తున్నది మస్తు ఘోరంగా నాకైతే. ఏందోలా గట్లా చూస్తారు? మరి మీకే తెలియదు ఇన్నొద్దులు రాముని అవతారం ఈ లోకంలో ఇవ్వలేదో. ఇప్పుడు మన కండ్ల ముందే రాముని అంతటి మనిషి బతుకుతున్నాడు. ఎరికేనా? రాజకీయాలు చేస్తున్నాడు తెలుసా మీకు? అవమానాల పాలవుతున్నాడు. ఎరికేనా మీకు? ఎరికేనా? అయినా మీరు అవతార పురుషుణ్ణి ఓ మనిషి లెక్క చూస్తే ఎట్లెరకైతుంది? ఆ శ్రీరామ అవతార పురుషుడైన లీడర్ గురించి ఈ అక్క మాటలనే వినితరిద్దాం రారి. నిజంగా రాముడు ఎంతో గొప్పవాడు. తండ్రి మాట జవదాటకుండా తండ్రి మాట కోసం అరణ్యాలకు వెళ్లి ఆ తర్వాత ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని మళ్ళీ ప్రజారంజకంగా ఎలా పరిపాలించాడో, ఈ రోజు వైఎస్ఆర్ గారి ఆశయాలకి అనుగుణంగా పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలని ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోయే ఎన్నికల్లో పట్టాభిషేకంతో ముఖ్యమంత్రి అయి ప్రతి ఒక్కరికి కూడా రామన్న రాజ్యాన్ని తీసుకొస్తాడన్న నమ్మకం మా అందరికీ కూడా ఉంది. అబ్బర నాయన ఎన్ని తీర్ల ముచ్చట్లను ఒక్కటే మాటలో చెప్పింది. రాముడు కదా అయ్య మాట కోసం అడవికి పోయినట్టు రాజన్న ఆశయాల కోసం జగనన్న కష్టాలను ఓర్చుకుంటున్నాడట. కొన్ని వద్దులు కాగానే రాముని తీర్లనే పట్టాభిషేకం కూడా చేసుకుంటాడట. అంటే రాముడు అయోధ్యకు రాజైతే రాబోయే రోజుల్లో ఆంధ్రాకు జగనన్న రాజైతాడు అన్నట్టు. ఈ రాష్ట్రంలో మళ్ళీ రాజన్న పరిపాలన వచ్చే విధంగా శ్రీరాముల వారు, సీతమ్మ వారు, అలాగే లక్ష్మణుడు జగనన్నని ఆశీర్వదించాలి. శుభమాని లగ్గం చేసుకుంటుంటే రామయ్య మీద ఎంత పెద్ద బరువు పెట్టిందో చూసిండ్రా. ఒంటిమిట్ట కాడ పెండ్లికొచ్చి 4 అక్షింతలు చల్లి పలారం తినిపోక రోజక్క జగనన్నను రాజుని చేసే బాధ్యతను రాముని మీద పెట్టింది. మరి చంద్రాలు సారు ఏమని మొక్కుకున్నాడో మీదికెళ్ళి వెంకయ్య సారు సీతారాములకు ఏం బరువెత్తిండ్రో గాని అందరి కోరికలు తీర్చాలంటే ఓట్లల్లో ఒక్కలే గెలిచేదా. రోజక్క మొక్కు బలం ఎంతున్నదో ఎలక్షన్ల నాడెరకైతుంది. మరి ఉద్యమాల పురిటి గడ్డ, ఆవేశపు వీరగడ్డ, తెలంగాణ విప్లవానికి అడ్డ, ఉడుకునెత్తురు ఉప్పెన ఎగిసే జాగేంటిది అనంటే ఇంకే ఉంటది. హైదరాబాద్ నడి ఒడ్డున వెలిసిన ఉస్మానియా యూనివర్సిటీ. ఆ పెద్ద బడిలో జరిగిన ముచ్చట్లు, ఎగసిన పంచాదులు, పుట్టిన లొల్లులు చెప్పుకుంటే లిస్ట్ ఇయ్యాలొడవది. కానీ ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఉస్మానియా అంటే నిప్పు లెక్కుంటది. అది ఏమైనా చేస్తుంది. అవసరానికి కూడు వండేతందుకు ఉపయోగపడుతుంది. అదే నిప్పు అడ్డమచ్చిన వాళ్ళకు సురుకులు పెట్టేతందుకు కూడా వెనకాడది. అందుకే ఉస్మానియాలో అడుగు పెట్టాలంటే ఎన్నో గుండెలు కావాలి, ఎంతో ధైర్యం కావాలి. ఉస్మానియా యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ
యూనివర్సిటీ పోరి ఎంతటి కష్టాలనైనా కడుపులో దాచుకునే ఓపిక ఉంటది గాని కోపాన్ని మాత్రం అనుసుకునే ముచ్చటే కనిపించేది. తుపాకులు అడ్డ ఉండనీరి, పెద్ద పెద్ద లీడర్లు మూతవారులు ఉండనీరు, ఎదురుగా చెప్పాలనుకునే చెప్తారు, చేయాల్సింది చేసి తీరుతారు. ఇగో ఇప్పుడు ఉస్మానియా పెద్దవాడి కట్టించి 100 ఏళ్ళు అవుతున్నాయని సంబరాలు చేస్తున్నారు కదా, ఆ సంబరాలు ఎట్లయితున్నాయో చూడాలని పోయేదందుకు పెద్ద పెద్దోళ్ళకే వశమైతే లేదు. 2 రాష్ట్రాలకు పెద్ద మనిషి సీఎం సార్ను మించిన గవర్నర్ సారే పోతానన్నాడట కానీ లొల్లేటట్టున్నదని పోకుంటున్నాడట. ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి యూనివర్సిటీల కాలు కాదు కదా ఏలు కూడా పెట్టలే. నేను చెయ్యి పెడతా చూడని బయలుదేరిండు టీఆర్ఎస్ ఎంపీ కేకే సారు. ఇక చూడు కథ ఎట్లా నడిచిందో. చూస్తున్నారా కథ ఎట్లున్నదో, అడ్డం తిరిగి పగోని తిట్టినట్టే తిడుతున్నారు. ఇక అట్లనో ఇట్లనో తప్పించుకొని పోయి మీటింగ్ లో కూర్చున్నాడు కేకే సారు. అయినా అవతల పక్క లొల్లి మాత్రం విలువలేదు. లోపలికి పోయి కేకే సార్ను బయటికి వెళ్ళకూడదామని మస్తుగానే ట్రై చేసిర్రు ఉద్యమకారులంతా. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. ఉద్యోగాలు నోటిఫికేషన్ లో వాళ్ళ పేరు మీద ఉస్మాన్ యూనివర్సిటీకి రంగులేసి కలర్ అద్దాలు పెడితే ఉస్మాన్ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు కాదు, ముందు నోటిఫికేషన్ లేండి, ప్రొఫెసర్ల నోటిఫికేషన్ లేండి. చూసిరా, ఉత్సవాలు చేసుడు కాదు, ముందుగా ఉద్యోగాల నోటిఫికేషన్ వేయాలి అని గింత లొల్లి చేస్తున్నారు. ఇటు కేసీఆర్ జిందాబాద్ అనేటోళ్ళు కూడా బాగానే మోపాయిరో దిక్కు నుంచి. చూస్తున్నారా, అటు దిక్కు నుంచి అధికార పార్టీ సరైనటోళ్ళు, ఇటు దిక్కు నుంచి సర్కారు తెచ్చేటోళ్ళు, ఇంకో దిక్కు ప్రభుత్వ పెద్దోళ్ళు. ఇక 100 ఏళ్ల ఉత్సవాలు 100 లొల్లులు పుట్టించేటట్టే కొడుతున్నాయి వీటిని చూస్తుంటే. మరి ఇప్పుడే గిట్లుంటే రేపట్ల రాష్ట్రపతి సర్కారు నుంచి సురువు చేస్తే కేంద్ర సర్కారు పెద్దలు సీఎం సార్ కూడా చెడుతున్నది. ఎట్లయితుందో ఏందో పోరి. సొంత కుంపటిలో మంట చల్లారింది అనుకుంటే మళ్ళా మంటలు పుట్టే పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీలో. ఓ దిక్కు మంత్రి కొలువులు రాని తమ్ముళ్లకు చంద్రాల సారు నచ్చ చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇంకో దిక్కు ఎప్పుడు పక్క పంటుండే దోస్తులే మంటలు పెట్టి పరిశాన్ చేస్తున్నారు. మరి సార్ను గింత లొల్లిలో కూడా గంటగానం పరిశాన్ చేస్తున్నది ఎవరో ఎరికేనా? రాజకీయాల్లో ఎల్లకాలం దోస్తులు ఎల్లకాలం పగలు ఉండయంటారు. చంద్రాల సారు ఎడ్డమంటే తెడ్డం అనుకుంటుండే రామారావు సారు బిడ్డ పురంధరేశ్వరి మేడం అదే చంద్రాల సార్తో దోస్తానగట్టిన పూగుర్తు పార్టీల షరీకైనప్పుడు కూడా గట్లనే అనుకున్నారు, పగలు పక్కకు పెట్టి కలిసిపోతారని. కానీ కడుపుల పగ కడుపులనే పెట్టుకొని టైం రాగానే కక్కే పని చేసిందుల్లో. మొన్ననే అట్లిట్లా దండ్లాడి కొడుకు కోసం మంత్రి కొలువులను వంచి పార్టీల అంతా ఆగమాగం లొల్లులు పుట్టించుకున్నాడు కదా. అట్లనో ఇట్లనో అందరినీ అర్పుకుంటూ వస్తుంటే సెంటర్ నుంచి సురుకులు పెట్టించేందుకు సలాకులు కాల్చుకొని తయారుగున్నది. ఏమంటున్నదో అరుచుకుందని రాండ్రి. ఇక షురువు చేయక్క. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత మొట్టమొదటి మహానాడు తిరుపతిలో జరిగినప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏం నిర్ణయం అక్క? ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినట్లయితే వారు ఒకవేళ ఇంకొక పార్టీలో అంతవరకు సభ్యులుగా ఉన్నట్లయితే ఆ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ తదుపరి తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్నికలకు వెళ్ళి గెలవాలి అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఎప్పటిదో ఒడిచిన ముచ్చట. ఇప్పుడు రాజకీయాలు ఎట్లున్నాయో నీకు తెలియదా అక్క? చట్టాలు చేసేటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారే ఇవాళ చట్టాలని ఉల్లంఘించి ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి ఫిరాయించి మరి ఇవాళ అధికార పీఠంలో కూర్చోవటం అనేది స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ప్రజాస్వామ్యం పరిహాసం కాకుండా మరింత పటిష్టమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చే దిశగా కృషి చేయాలని చెప్పి నేను అమిత్ షా గారిని మోడీ గారిని కూడా అభ్యర్థించడం జరిగింది. ఇన్నరా, తెలుగుదేశం పార్టీ పెట్టిన పెద్ద మనిషికి పుట్టిన బిడ్డ కాంగ్రెస్ పార్టీలో వెరిగి ఇప్పుడు పూగుర్తుకు ఆసరైతున్న పురంధరేశ్వరి మేడం ఆ తెలుగుదేశం పార్టీలో జరిగిన ముచ్చట మీద పంచాది ముంగటేసింది. మంచిగున్నది కదా ముచ్చట. రాజీనామాల ముచ్చటేమో గాని పూగుర్తోళ్ళేమో సొక్కపోల్లా ఏడ సందుంటాడ గుంజుకుందామని చూస్తారు. అయినా పురంధరేశ్వరక్క ఉత్తరానికి బాబు సార్ దోస్తానన్ను మోడీ సార్ ఇడిచిపెడతాడా? అసలుకే చంద్రాల సారు ఎంత చెప్తా అంతేనా? మరి తెలిసి చేస్తున్నదో తెలియక చేస్తున్నదో గాని రాజకీయాలల్లా శాశ్వత పగలు కండ్ల మంటతనాలు కొందరికి అట్లనే ఎల్లకాలం ఉంటాయి. అవును, ఇప్పుడు నేను మీకు ఏం చెప్దాం అనుకున్నా, మా వాళ్ళు ఏదో వార్త చెప్పమన్నారు కానీ నేను మర్చిపోయినా. ఏమై ఉంటుంది?
గుర్తొచ్చింది. నేను మీకు ఏదో ముచ్చడి చెప్తున్నా అన్న విషయం గుర్తొచ్చింది కానీ ఏం చెప్దాం అనుకుంటున్నానో గుర్తు పెట్టుకోలేదు. ఏమై ఉంటుంది? అబ్బా అక్క, ఆ చీర ఎడగొన్నావు? బార్డర్ మంచిగా ఉన్నది. ఎడగొట్టించుకున్నావు? ఓక నువ్వు పొద్దుగాల గుడికి పోలే? ఓ సుజాత, సోది తాత చెప్పు, ముందు వార్తలు చెప్పు. అయ్యో రామా, నామతి మండ, నేను వార్తలు చెప్పాలి కదా, ఆ సంగతే మర్చిపోయినా. ఏందో ఇగో ఇట్లా సుజాత వేరమే దునియాల చాలా మంది మతిమరుపు రోగాన్ని మైండ్లో దాపెట్టుకొని మర్చిపోయి తిరుగుతున్నారట. మేం చెప్తున్న ముచ్చట కాదు, ఆరోగ్య సంస్థలు సర్వే చేసి చెప్పిన సంగతి ఇది. బస్సులో పోతుంటే దొంగోడు జేబుల చెయ్యి పెట్టి పర్సు కొట్టేస్తుంటే కూడా ఏ నాశయ్యే ప్యాంట్లో పెట్టుకున్నానేంత మతిమరుపోలం తిరుగుతున్నామట మనం. నెరి ఈ టచ్ ఫోన్లు ఏమంట వచ్చినాయో అప్పటి సంధి మెదడుకు మేత లేక మెమోరీ కార్డుకు వైరస్ సోకినట్టు అవుతున్నది మన కథ. ప్యాంటు కుడుతుంటే ముంగల పెట్టే జిప్పులు వెనకల పెట్టి మతిమరుపు మనిషి ఒక ఆయన ఉంటే బండి నడుపుకుంటా స్టీరింగ్ ఇడిచిపెట్టి గురుకదాన్ని వండుకునేటైనా ఇంకొకరు ఉంటున్నారట. ఈ జబ్బు చేయవచ్చే పరీక్షలల్లో సగం మంది పోరాలు ఫెయిల్ అవుతున్నారట. మరి దిక్కుమాల బీమారికి మందు లేదా? రామ్దేవ్ బాబా సార్ ఏ జ్ఞాపక శక్తి లేహ్యం తయారు చేయలేదా? తెచ్చుకొని తాగుతాం అనుకునేటోళ్ళు ఉన్నారేమో. ఇది మందులతోటి నయమయ్యే బీమారి కాదు, పెయ్యిని మెదడును కంట్రోల్లో పెట్టుకుంటే కంట్రోల్ అయ్యే బీమారి. ఇప్పుడు చెప్పిందంతా యాదుకున్నదా మళ్ళా మర్చిపోయినరా? ఆ మార్పు కొద్దిగానే అవుతున్నది, ఏరే పనిల పడ్డా కాబట్టి అని ఊకోకుండ్రి. ఎన్నిసార్లు మతి తప్పుతున్నారో యాదికి పెట్టుకొని డాక్టర్ కు చూపెట్టుకోండి. కానీ బిల్లు కట్టుడైతే మరవకుండ్రి, ఆయనతో డాక్టర్ కూడా మర్చిపోతాడు తీ కావచ్చని. అబ్బబ్బబ్బబ్బా, ఎన్నని చెప్పాలి, ఎంతగానం అని చెప్పాలి. మోడీ సార్ గద్దెనెక్కిన కానుంచి ఎద్దుకుర పంచాది ఒడుస్తూనే లేదు. రోజుకో తీరు లొలులు కాబట్టి తిండి మీద తినద్దని భక్తిని ఎప్పుడు వాళ్ళ వంతు, బరాబర్ తింటాము తిని చూపిస్తామని వీళ్ళ వంతు. ఎన్నడొడ్డున పడుతుందో ఏందో ఈ పంచాది అన్నట్టు అనిపించేది నాకైతే. కానీ ఏమైందో ఏందో నుల్లా, ఎప్పటికీ పెద్ద కూర దావతులతోని పండుగ చేసుకునే ఓ పెద్ద మనిషి ఒక్క మాటతో పరిష్కారం చూపెట్టిండు. ఎవరో ఆ పెద్ద మనిషి అరుచుకున్నారా? అని పెద్ద మనిషి అంటే ఉత్త పెద్ద మనిషి కాదు, దేశంలోనే పేరు పోయిన అజ్మీర్ దర్గాకు పెద్ద మనిషి సారు. పేరు జైనుల్ అబేదీన్ ఖాన్. మరి మోడీ సారే చెప్పిండో అమిత్ షా పక్క పోయింటున్నోళ్ళు జ్ఞానబోధ చేసిండ్రో తెలియదు కానీ అకస్మాత్తుగా అయ్యగారికి ఆవు కూర మీద భక్తి పెరిగింది. कि गौ हत्या किसी कीमत के ऊपर मत करना. मैं अपने घर से शुरू करता हूँ ये. ఇన్నరా, ఈయన తినకపోవడే కాదు, ఈయన ఇంటోళ్ళకు కూడా ఎద్దుకూర వాసన రాకుండా ఒట్టు పెట్టుకున్నాడట. ఈడికేనా దేశం మొత్తంలో ఎద్దుకూర తినకుండా రూల్ పెట్టాలన్నట. గొడ్ల కోసిన వాళ్ళను జైలు వేసే పని చేయాలని సెంటర్ సర్కార్ ను బతిలాడి జాతి పరువు నిలబెట్టే మాట మాట్లాడిండు జైనుల్ అయ్యవారు. और गवर्नमेंट से ये अपील करता हूँ कि गौ हत्या के ऊपर जो है नेशनल लेवल के ऊपर एक मीटिंग बुला करके एक कानून पास करके उसके ऊपर कोई ना कोई इसको से स्थायी. ఇన్నారు కదా, ఆవులు తినబట్టి అవతల ఆత్మగౌరవం దెబ్బతింటున్నది కాబట్టి మా ఆత్మగౌరవం చంపుకొనైనా దేశంలో ఎద్దుకూర పంచాదులు లేకుండా చేస్తానని ఇగురంగల్ల మాట మాట్లాడిండు. గొడ్డు కూర తినొద్దని యావత్ ముస్లిం జాతికి పిలుపును కూడా ఇచ్చిండు. అందుకే ఇంత మంచోనివి దర్గా పెద్దిరికానికి వణికిరావని అలా తమ్ముడే కుర్చీలకెళ్ళి వీక్ అవతలేసిండు జైనుల్ స్వామిని. ఇక దేశంలో ఉన్న ముస్లిం అన్నలు అయితే మస్తు గరం అవుతున్నారు. మోడీ సార్తోని పూగుర్తోల సోపత్తోని తిరిగి తిరిగి తలకాయ తిరిగిన మాటలు మాట్లాడుతున్నావు. ఇదే మాటను దేశంలో ఉన్న ముక్క కూర తినేటోళ్ళు అందరితో చెప్పగలుగుతావా అని కోపం చేస్తున్నారు. అది అట్లుండనియుండ్రి. ఇప్పుడు హిందువుల సాంప్రదాయాన్ని గౌరవించి ఎద్దుకూర తినవని చెప్పించినట్టు ముక్క కూర తినేటోళ్ళను గౌరవించి మేమింత జప్పరిస్తామని సామితోనన్నా చెప్పగలుగుతారా ఎవరన్నా అని గట్టిగానే గరం అవుతున్నారు ముస్లిం అన్నలు. కానీ ఇలా రాజకీయాలు చూడండి, వీళ్ళు గింత హుషారున్నారు కాబట్టి కింది పక్కుండే ఆవు ప్రేమికులు కొందరు ఎగిడిచిన భూతాలు అవుతున్నారు. ఎడ్లను కోసేదాందుకు పట్టుకోబోతున్నాడని ఓ అన్నను రాజస్థాన్ లో ఎట్ల కొట్టి చంపినరో చూడండి. లైసెన్స్ ప్రకారమే కొంటబోతున్నాడని చెప్పినా గానీ వినకుండా పశువులు లెక్కనే చేసిండ్రు. దేనికొచ్చిన రాజకీయం, ఎవరు తినేది వాళ్ళు తింటారు. అవతలోడు తినే దాంట్లో ఏలు పెడితే అని కడుపు కొడుతున్నాడని కసి మీదికి రారా? ఇట్లా ఎవరో ఒకళ్ళను తిననోళ్ళ దిక్కుకు మలుపుకుంటూ అవుతుందా? ఏదో చేద్దామని పూగుర్తోళ్ళు ఉరుకులాడుతున్నారు గాని కొంకల దగ్గర పడే వ్యవహారమే అయ్యేటట్టున్నదని అనుకుంటున్నారు. ముక్కలేంది బుక్క దిగని భారతీయులు. మొన్న పారి ఓ కార్పొరేటర్ కు సుక్కలు చూపించిన పెద్ద మనిషి అని వార్త చేసినాం. యాదికున్నదా? గదేనుల్లా
స్వచ్ఛ భారత్ కోసం చెప్పులు అరిగేటట్టు తిరిగిండు చూడుర్రి గా కార్పొరేటర్ అన్ననే అన్నను ముద్దుగా తెలంగాణ బంగి అనంతయ్య అని కూడా పిలుచుకుంటారు ఎందుకంటే తీర్ల ఏషం కట్టి పొద్దుగానే ఇండ్ల పొట్టి బయలుతాడు కాబట్టి మరి గట్లా పోయినప్పుడు ఎన్నో ఎటమెటమైందట ఏందో అది అరుచుకుందాం పారి మళ్ళొచ్చిండమ్మా హైదరాబాద్ లో ఉన్న అయత్ నగర్ కార్పొరేటర్ సామల తిరుపతి రెడ్డి అన్న ఎరికే కదా ఎన్ని పనులున్నా ఇడిచిపెట్టి పొద్దుగానే సఫాయి కార్మికులను ఎంటేసుకొని వాళ్ళ డ్రెస్సులనే తిరుగుతుంటాడు ఈయన అగో గట్లనే ఇయ్యాల కూడా ఇంటి పక్క కేవలం చెత్త పోస్తున్నారని అరుచుకునేదందుకు వీడియో తీసుకుంటా ఇండ్లల్లా పోయి కేసులు ఇరుక్కున్నాడు ఇగో ఈయననే అన్న మీద కేసు పెట్టింది नहीं फेंकना है स्वच्छ भारत के लिए आप लोगों मदद करें कचरा किसको डाल रहे हैं आप అగో ఏమో లొల్లైతున్నట్టున్నది కదా అన్న ఏమైంది ఏంది కథ ఫోన్ లో వీడియో పట్టుకుంటా ఇంట్లోకి వచ్చిండు ఇంట్లోకి వచ్చేసరికి నేను మామూలుగా ఇంకా అప్పటికి ఇంకా నిద్ర కూడా లేవలేదు ఇంట్లోకి వీడియో తీసుకుంటూ వచ్చుకుంటా లేడీస్ తో ఎలా ఉంటారు మార్నింగ్ పూట ఆయన మున్సిపాలిటీ చేసుకొని వచ్చిన ఆయన మామూలు కార్పొరేటర్ అంటే అసలు ఎవరు గుర్తుపట్టారు ఆయన మనం ఫేస్ చూస్తున్నాం కాబట్టి మనం రోజు చూస్తూ ఐడియా ఉంది కాబట్టి అది కూడా వాజీవే కాకి బట్టలు ఉంటే కార్మికుడు అనుకుంటారు కానీ కార్పొరేటర్ అనుకుంటారా ఎవరైనా అడుగుదాం ఆగు ఏందే తిరుపతి అన్న ఏమో దార్కర్తనం చూపించినవాట ఏం దుర్భాషలాడాలన్నా ఇంట్లోకి వచ్చి దుర్భాషలాడాలి ఏమంటే నువ్వేం అనందే ఉత్తుగానే కేసు ఎందుకు పెడతారే మరి వాళ్ళ ఇంటికి పోయి బొట్టు పెడుతున్నాం మేము చెత్త లేకండి అని బొట్టు పెడుతున్నాం దుర్భాషలాడేది ఏముంటది ఒరొక్క చెత్త వేయొద్దని బొట్టు పెట్టినందుకు కేసు పెట్టిండానే కేసు పైన వేయాలి లేకపోతే బొట్టు పెట్టాలి గట్ల చెప్పు పైన వేస్తానని బెదిరించినట్టున్నావు కట్టం పో అన్నట్టున్నారు నువ్వేదో తిట్టినట్టున్నావు అంతేనా అప్పుడే పెళ్ళైంది కాబట్టి వాళ్ళ ముంగట ఈగో ఫీల్ కావచ్చు వాళ్ళ కొత్త కూడల ముంగట అటువంటి జరగవచ్చు తప్ప అంటే నువ్వు ఇంటింటికి తిరిగి హీరోగాంగలేంది కొత్త పెళ్ళైన హీరోయిజం చూపెట్టాడా మరి అయితమాయే గాని పట్నంలో ఏ కార్పొరేటర్ మీద లేని కేసులన్నీ నీ మీదనే ఎందుకు పెడుతున్నారు ఇరికిద్దామని చూస్తున్నారా ఇట్లా ఎవరు కూడా ఇరికిస్తే కాదు నేను ఓహో నువ్వు ఇరికిస్తే ఇరికేటోని కాదే నువ్వే పోయి ఇరుక్కుంటావు అంతేనా మరి ఆయత్నాల చెరువు కబ్జా పెడితే దానికి పోయి ఆయన కాంప్లైంట్ ఇస్తాడు అంటే నువ్వు కబ్జాలు చేస్తున్నావు ఒప్పుకుంటున్నావులే ఆయత్నగర్ లా గజ్జి వెంకట స్వామి మొన్న చెరువులో కబ్జా పెట్టిండు అన్ని టీవీలలో నేనే కబ్జా పెట్టినట్టు వచ్చింది అది మరి ఇప్పుడు ఆల్రెడీ కొలత చేసారు అలా ఫంక్షన్ హాల్ వస్తుంది అన్ని వస్తుంది మరి నేను కొలత చేద్దాని ఉద్దేశం ఉంది అది ఫిర్యాదేనా అంటే అక్రమార్కులకు గుండెలో నిద్రపోతున్నా కాబట్టి నా యొక్క గొంతు నొక్కాలే ఇతను మా అక్రమాలు వెలికి తీస్తున్నానే భయంతో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు ఇన్నారోళ్ళ అయత్ నగర్ ను అభివృద్ధి చేసేందుకు ఈడియోలు తీసుకుంటా కష్టపడుతుంటే అన్న మీదనే కేసులు పెడుతుర్రట పబ్లిక్ కానీ ఏ కార్పొరేటర్ లేని పేరు సంపాదిస్తున్నవే నీ శాతలతోటి నువ్వు సూపర్ అగ్గో అన్ని ఇప్పుడే ఇంకొక వార్త తీసుకొని వచ్చిండు అది కూడా చూడురి మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి సార్ నాలుక మళ్ళోసారి మాడతా పడ్డది మీ అందరూ కూడా జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చూసిన్రా కవితక్క స్టేజ్ మీద కూర్చొని ఉండగానే జై తెలుగుదేశం అనే వరకు ఎట్లా నవ్వుతున్నదో అక్క జై తెలుగుదేశం తెలంగాణ ఓ మల్లన్న కొంపలు ముంచిది కదనే అని స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా కిల్ల నవ్విండ్రు మళ్ళెంబడే టీడీపీలు ఉన్నాను ఊహించుకొని జై తెలంగాణ అన్నాడు అక్కేం కోపానికి రాలేత్తి నీ గురించి ఎరకలేదు అక్కకు మంచిగానే కూల్ చేసినావు గాని ఇగో మల్లారెడ్డి సారు కాలేజీలో ఫంక్షన్ చేస్తే గీ తీర్లో ఎంటర్టైన్ చేసిండు పొలగాండ్లకు ఇప్పుడు టీవీ చూసేటోళ్లకు మీ అందరూ కూడా జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం తెలంగాణ గివులా ఇయాల నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు మళ్ళీ వచ్చేటప్పుడు మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తా అప్పటి వరకు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.